ఏనేనా ఫోటో పెట్టుకోండి. ఫోటో వచ్చిందా? మాది పుంగనూరు మండలం మంగళం పంచాయతీ కంగానూరు విలేజ్. 2017-18 నీరు చెట్లో వర్కులు చేసిన అప్పుడు టీడీపీ గవర్నమెంటు ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి బిల్లులు పెండింగ్ పెట్టడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా బిల్లులు రాలేదు. సరే గమనం ఓడిపోయినాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుంచి మా బిల్లుల కోసం ఇక్కడ పుంగనూరు పలమనేరు ఈఈ గారి ఆఫీస్కి ఇక్కడ తిరగడం జరుగుతూ ఉంది. వచ్చినప్పుడంతా కూడా ఈ ఆఫీసర్లతో కలిసి మాట్లాడి, సార్ నా బిల్లు ఉండిపోయింది, నా పరిస్థితి బాగాలేదు, నేను అప్పుల పాలైపోయినాను, దయవుంచి నా బిల్లు నాకు పెట్టేసేయండి అని చెప్పి పలుమార్లు మొరపెట్టుకున్నా కూడా వీళ్ళకి ఇక్కడ పలమనేరులో ఈఈ గారి ఆఫీస్లో కనికరం కలగలేదు. ఆఫీసర్లకి పలుమార్లు తిరిగి లంచం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చినప్పుడంతా 6 నెలల బూట్ నుంచి డే బై డే వచ్చి ఇక్కడ ఆఫీసర్లను కట్ చేసిపోతున్నాను. లాస్ట్కి ఏమో చెప్పండి సార్ అంటే, డబ్బులు ఇస్తే కానీ బిల్లు పెట్టననే పరిస్థితికి రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ అంట అతను రజాక్ అని. నేను చెప్పినా నాతో కాదు, ఖచ్చితంగా కాదని కూడా నేను చెప్పినా కూడా వినకుండా పోవడంతో నేను పోయి ఏసీబీ వాళ్ళని కలిసినాను. ఎంత అడిగినా? 13,000 డిమాండ్ చేసినాడు రజాక్. సరే చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళి ఏసీబీ వాళ్ళతో కన్సల్ట్ అయినా. వాళ్ళంతా కూడా చెప్పినారు ఈ విధంగా అని. సరే వాళ్ళని ఫాలో అయితే ఈరోజు 17వ తేదీ వాళ్ళు మార్నింగ్ నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా, నాతో పాటు వచ్చి ఆ డబ్బులు వాళ్ళే ఇచ్చినారు. ఇస్తే తనకు రజాక్ డైరెక్ట్గా ఆఫీసులోనే ఇస్తే అతను తీసుకున్నాడు. ఎమ్మడే వాళ్ళు వచ్చి ఏసీబీ ఆఫీసర్లు వచ్చి పట్టుకోవడం జరిగింది రజాక్. నీకు ఎంత రావాలా? 5,90,000 దాదాపు 6 లక్షలు రావాలి సార్.